నామానికి వందనాలు. 100 పేజ్ల ఈరోజు దేవుని యొక్క వాగ్దానం జరుపుకుందామండి. దేవుడు ఈరోజు మనతో ఏ వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో విందామండి. దేవుడు మనకు దీవెన ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందామండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. చూడండి, వాక్యము ఆది నుంచే ఉన్నది, దేవుడు ఆది నుంచే ఉన్నాడు. మన యేసయ్య సర్వ సృష్టికర్త. యేసయ్య మనకు ఆది అంతము ఆయననే. సర్వ సృష్టికర్త అయిన యేసయ్య, మనల్ని సృష్టించిన యేసయ్య. ఆయన ఇప్పుడు నీ మధ్యలో వచ్చిన దేవుడు కాదు. ఆయన ఆది అంతం నుంచి మనకు తోడుగా ఉన్న యేసయ్య ఆయననే. ఆయన తప్ప మనకి లోకంలో మరి ఎవరు లేరు. ఆయననే ఆదియు అంతము ఆయననే. ఆయన యొక్క జీవం గల మాటలు ఆది నుంచి మనకు ఉన్నవన్నట్టు. ఈ లోకం సృష్టించక ముందు నుంచి ఆయన ఉన్న దేవుడు మనకు. కాబట్టి మనం ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి, ఆయనను పూజించే వారిగా ఉండాలి. ఆయనను మనము స్తుతించి ఎల్లప్పుడూ ఆయన ఒక దీవెనలు ఆశీర్వాదాలు మనము పొందుకున్న వారిగా ఉండాలి. ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఒక దీవెన, ఆయన మీ ఆశీర్వాదాలు మెండైన దీవెనలు మనం అడిగినప్పుడు ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు అన్నట్టు. ఈ రోజు ఇచ్చిన ఈ వాగ్దానము విన్న కుటుంబాలకు, మా కుటుంబానికి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మెండైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ రాకపోకలందు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మెండైన ఆయన మీ పనులలో తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయువు ఆరోగ్యాలు మీకు సమృద్ధిగా దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం దేవుడు మీ జీవితాలలో నెరవేర్చాలని, మా కుటుంబంలో కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. దేవుడి వాగ్దానం దీవించి ఆశ్రయించిన ఆమె.